కాదు, మేము కూడా ఇండిపెండెంట్గా ఉండగలం, మేము కూడా మమ్మల్ని మేము పరిపాలించుకోగలం అని ఒక గుర్తుగా ఈరోజు మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ దేశం నాకేం చేయలేదు అని యువత పెడదోవ పెట్టడానికి అనుకుంటూ వ్యసనాలకి బానిసవడానికి ఈ దేశం ఏ విధమైన హెల్ప్ చేయదు. ఈ దేశం మీకేం చేసింది అనే దానికన్నా ఈ దేశానికి నువ్వేం చేసావనేదే చాలా గొప్ప విషయం. అయితే యావత్ దేశం 150 కోట్ల మంది జనాలకి మనం చేయాలా అంటే మనం ఏమి అందరికీ చేయవసరం లేదు. మన పరిధిలో, మనకున్న బాధ్యతలో, మనకున్న అధికారంతో, మన చుట్టుపక్కల రెండు విషయాలు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి జీవితంతో. ఒకటి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం. 2, ఆడి అభివృద్ధి చెందడానికి అక్షర జ్ఞానం ఇవ్వడం. ఈ రెండిటికి మించిన గొప్ప సేవ, దేశ సేవ ఇంకేమీ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఉన్నవాడు ఆకలితో ఉంటాడికి అన్నం పెట్టి ఆకలి తెచ్చాలి. మన పక్కన ఉన్నవాడికి చదువు లేకపోతే వాడికి ఏదో రకమైన చదువుని వాడికి వచ్చే విధంగా వాడిని స్కూల్లో జాయిన్ చేయటమో, కాలేజీలో జాయిన్ చేయటమో, వాడి చదువుకి ఏ విధమైన విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళే విధంగా మనం సహాయపడాలి. ఈ రెండు చేస్తే ఆకలి తీర్చిన వాడు ఆకలి తీరితే ఏమవుతుంది, వాడికి అన్ని రకాలుగా చదువుకోవడానికి రెడీ అవుతాడు. చదువు వస్తే ఏమవుతుంది, వాడికి సంబంధించినవన్నీ వాడే కొనుగోలు చేసుకుంటాడు, వాడికి సంబంధించిన జీవితాన్ని వాడే నిలబెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు. అందుకని చదువు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బాగా చదువుకోగలుగుతారో, ఎవరైతే వెల్ మేనేజ్ డిసిప్లైన్డ్గా ఉంటారో స్కూల్ లెవెల్లోనే, వాళ్ళ లైఫ్లు చాలా బాగుంటాయి. భవిష్యత్తు అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే కొంచెం ఈ దేశానికి వ్యతిరేకంగా వేరే ఇజాలకి లోబడి ఈ దేశం మీద లేదా ఈ దేశ నాయకుల మీద లేదంటే దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల మీద మనం ఏ విధమైన విమర్శలు ఇవేమీ చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న పరిధిలో మనం ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలన్న దాని మీద ఇప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. అలా ఉన్నవాడే డెవలప్ అవుతాడు. అలా ఉన్నవాడే తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అదే నాయకత్వ లక్షణం. నాయకత్వం అంటే ఎవరైనా రాయి ఇసిరితే దాంతో మనం కోట కట్టుకోవాలి. అదే మనం గొప్పగా ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు రాయి ఇసిరారు కదా అని మనం తిరిగి రాయి ఇసరకూడదు. వాళ్ళు తిట్టారు కదా అని మనం తిరిగి తిట్టకూడదు. వాళ్ళు విమర్శించారు కదా అని మనం తిరిగి విమర్శించకూడదు. నాకు తెలిసి సచిన్ టెండూల్కర్ బాగా ఇష్టమైన క్రికెటర్లో ఒకడు. ఆయన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆయన ఎప్పుడూ ఒకటే మాట అనేవాడు. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మై మౌత్ డస్ నాట్ రిప్లై, ఓన్లీ మై బ్యాట్ రిప్లైస్ అనేవాడు. అంటే నేను మాట్లాడను, నా బ్యాట్ మాట్లాడుతుంది అనేవాడు. అదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీకు రాదు, నువ్వు చేయలేవా ఎవరైనా ఏదైనా అంటే మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న పరిధిలో మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా నీకు చదువు రాదు అంటే నువ్వు తిరిగి నీకేం వచ్చాను అనకూడదు. నీకు చదువు వచ్చని నువ్వు మంచి మార్కులు సంపాదించుకొని ర్యాంక్ సంపాదించి ఆ స్టేట్ ఫస్టో లేదంటే జిల్లా ఫస్టో లేదా స్కూల్ ఫస్టో సంపాదించి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని తిట్టిన వాళ్ళందరినీ కూడా తిరిగి తిట్టడం, విమర్శించే వాళ్ళందరినీ కూడా తిరిగి విమర్శించడం మన ఎదుగుదలకి ఏ విధంగానూ ఉపయోగపడదు. సో ఇంకెక్కువగా మాట్లాడడం బాగా ఎండగా ఉంది కాబట్టి సో నా ఉపాధ్యాయ సిబ్బందికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన మన స్కూల్ వైస్ చైర్మన్ రాజీవ్ గారికి, అలాగే అందరికీ కూడా మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.